దక్షిణాఫ్రికా వెస్టిండీస్ మధ్య ప్రస్తుతం 3 టీ20ల సిరీస్ జరుగుతుంది. అందులో భాగంగా జరిగిన తొలి టీ20 మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో వెస్టిండీస్ సౌత్ ఆఫ్రికా జట్టుపై ఘన విజయం సాధించింది. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్లో వెస్టిండీస్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ నికోలస్ పూరన్ విధ్వంసం సృష్టించాడు. 175 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సఫారీ బౌలర్లను పూరన్ ఊచకోత కోశాడు. కేవలం 26 బంతులు మాత్రమే ఆడిన పూరన్ 7 సిక్స్లు 2 ఫోర్ల సాయంతో 65 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడి విధ్వంసకర ఇన్నింగ్స్ కారణంగా వెస్టిండీస్ జట్టు కేవలం 17.5 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించేసింది. ఇదే క్రమంలో పూరన్ సూర్యకుమార్ యాదవ్ రికార్డుని కూడా బ్రేక్ చేశాడు. ఆ వివరాలు చూసుకుంటే ఈ మ్యాచ్లో సిక్సర్ల వర్షం కురిపించిన పూరన్ ఓ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ టీ20లో అత్యధిక సిక్స్లు కొట్టిన ఆటగాళ్ల జాబితాలో పూరన్ 3వ స్థానానికి ఎగబాకాడు. మొత్తంగా 96 టీ20లలో 139 సిక్స్లు బాదిన ఈ కరేబియన్ స్టార్ మోస్ట్ సిక్స్ల జాబితాలో 3వ స్థానాన్ని దక్కించుకున్నాడు. ఈ క్రమంలో 137 సిక్సర్లు బాదిన ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ను, అలానే 136 సిక్సర్లు కొట్టిన టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ను పూరన్ అధిగమించాడు. ఇక ఈ అరుదైన ఘనత సాధించిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్ శర్మ 205 సిక్సర్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.